కోల్డ్ వార్ ముదురుతోంది అనే మాటలు వినిపిస్తున్నాయి. పరోక్షంగా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు ఇరువురు నేతలు. మత పునాదులపై చేసే రాజకీయాలు నిలబడవంటూ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చిన నేపథ్యం. మతాన్ని అడ్డుపెట్టుకుని చేసే డివిజన్ పాలిటిక్స్ తెలంగాణలో పనికిరావంటున్నారు ఈటెల రాజేందర్. అధికారంలోకి రావాలంటే విభాజిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారైన బండి సంజయ్ని ఉద్దేశించే ఈటెల మాట్లాడాలంటూ పార్టీలో ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈటెల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశ సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మమే మన బలమంటూ ఈటెల రాజేందర్కు బండి చురకలంటించారంటూ పార్టీలో చర్చ జోరందుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మాటల తూటాలు ఇరువురు నేతలకు సంబంధించిన ఆ సంభాషణలు తీవ్ర చర్చాంశంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఇటు బీజేపీలో కాకరేపుతున్నాయి, పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ఇటు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా ఇటు భారతీయ జనతా పార్టీలో ఆ వ్యవహారం ముదిరి పాకాన పడుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కోల్డ్ వార్ ఇప్పుడు పీక్స్కి చేరుకుంటోందా అని చర్చకు బలం చేకూరుస్తోంది. పరోక్షంగా ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు ఇరువురు నేతలు. మత పునాదులపై చేసే రాజకీయాలు నిలబడవంటూ ఈటెల రాజేందర్ అంటున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని చేసే డివిజన్ పాలిటిక్స్ తెలంగాణలో పనికిరావంటున్నారు ఆయన. ఇంతకీ ఈటెల రాజేందర్ ఏమంటున్నారు? డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈటెల రాజేందర్ ఏమంటారు చూద్దాం. విమానంలో భాగం పంచుకున్న వాళ్ళు ఈరోజు ఒక మాట చెప్పన్నా, తెలంగాణలో నేను అంటే నా వ్యక్తిగతమైనది, ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైనది. సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నాను, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ లేదు, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. మా సర్సంఘ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మా సర్సంఘ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2% ఉన్నోళ్ళు కాదు, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తుండే. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం. అది నో ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? వీళ్ళెవరు? ఒకరేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘ్ చాలక్, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని అనేక రకాల చూసిన వాళ్ళుగా, అనేక కార్యక్రమంగా ఉన్నవాళ్ళుగా, దేశ నిర్మాణంలో భాగం పంచుకున్న వాళ్ళుగా, త్యాగాలు చేసిన వాళ్ళుగా వారు చెప్పిన మాట గది. ఇవాళ మా మోడీ గారు చెప్పిన మాట ఇది. దాంతో అధికారం వస్తానని పాలసీస్ లేవు, దాంతో మాత్రమే అధికారం వస్తానని మీరు ఏదో రాస్తుండ్రో. రైట్, ఇది నా కంప్లీట్గా పర్సనల్ ఒపీనియన్, ఇది కంప్లీట్గా నా పర్సనల్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి తీవ్ర చర్చాంశంగా మారుతున్నాయి. పార్టీలో చర్చకు దారితీసిన నేపథ్యం. డివిజన్ పాలిటిక్స్ అధికారంలోకి రాలేము, జాతిని విస్మరించి దేశాన్ని నిర్మించలేమంటూ కూడా ఇటు మోదీకి సంబంధించి చెప్పుకొచ్చిన కొన్ని మాటలను, ప్రధాని మోదీ చెప్పుకొచ్చిన కొన్ని మాటలను కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళిపోదాం తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు శ్రీధర్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శ్రీధర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్, ఇటు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ గా మారిన వ్యవహారంలో ఎవరు ఎటువంటి అంశాలకు సంబంధించి చర్చ జోరందుకుంటోంది? పార్టీలో ఎటువంటి డిస్కషన్ ఇప్పుడు ఉంది? ఈటెల కానివ్వండి, బండి కానివ్వండి, ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్క నేత ప్రచారం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు చెప్తుంటారు. అందులో భాగంగా ఇద్దరు నేతలు మాట్లాడేది ప్రస్తుతం కూడా బండి వర్సెస్ ఈటెలగా మారిందని కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం కూడా ఒకవైపు మొన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు ఏవైతున్నాయో ఆ ఫలితాలకు సంబంధించి అక్కడ 20% ఉన్నటువంటి ముస్లింలంతా కూడా ఏకతాటిపైకి పోలరైజ్ అయ్యారు. ఎక్కడ కూడా 80% ఉన్న హిందువుల ఓట్లు ఏవైతున్నాయో అవి పోలరైజ్ అవ్వలేదు. ఇది కొంత ఆలోచించదగ్గ విధం. హిందువులు ఖచ్చితంగా కూడా ఒకవైపు ఆలోచించాలి, అది కూడా బీజేపీ వైపు ఆలోచించి కొంత ఓటు అనేది వేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం పోరాడుతానుంటాని మొన్న జరిగినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అటు బండి సంజయ్ మాట్లాడి నెక్స్ట్ డేనే అంటే నిన్న ఈటెల రాజేందర్ ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈటెల రాజేందర్ స్పష్టంగా చెప్పాడు, ఎందుకంటే మతాల వారీగా విభజిస్తే ఇక్కడ తెలంగాణలో కూడా పనికిరావు, ఎందుకంటే ఆ విభజితమైనటువంటి పాలిటిక్స్ డివిజన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పనికిరావు, అటువంటివి ఉంటే అధికారంలోకి రాలేము అని చెప్తూనే మరొక పక్కటు బీజేపీ నినాదం అటు బీహార్లో కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటాడు, అక్కడ బీహార్లో అఖండ విజయం బీజేపీ ఏ విధంగా సాధించిందంటే మోడీ యొక్క నినాదం అటు ఆర్ఎస్ఎస్ యొక్క నినాదం
ఏంటంటే సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కా ప్రయాస్ ఏదైతే ఉందో అన్ని వర్గాల వరకు, ఎందుకంటే ఏవైనా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇచ్చినప్పుడు కూడా వాటికి సంబంధించి అన్ని వర్గాలకు అందులో మైనార్టీలు ఉన్నారా లేకపోతే ఇతరులు ఉన్నారా అని చెప్పి ఆలోచించకుండా ఇస్తారు. కాబట్టి ఇటువంటి పొలిటికల్ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి, కానీ మత ఎజెండాతో కూడా ఇటు తెలంగాణలో అధికారంలోకి రావే అది కరెక్ట్ కాదని చెప్పి కూడా అటు ఈటెల రాజేందర్ పేర్కొంటే దానికి సంబంధించి బండి సంజయ్ని ఉద్దేశించాడా ఈటెల మాట్లాడారని చెప్పి కూడా కొంత పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరొక పక్క ఈరోజు బండి సంజయ్ కూడా అటు వేములవాడలో ఒక వేదిక పైన కూడా మాట్లాడుతూ కొంత ఆ బండి సంజయ్ మాటలు కూడా ఎందుకంటే బండి తన స్టైల్కు సంబంధించి తను మతాలకు సంబంధించి మాట్లాడతాను, ఎందుకంటే తన యొక్క సంస్కృతి కానివ్వండి సాంప్రదాయాలు కానీ వాటన్నిటిని కూడా నిలబెట్టింది హిందూ సాంప్రదాయాలు కాబట్టి వాటికి అనుకూలంగానే నేను ముందుకెళ్తాను, అటువంటి రాజకీయాలు చేస్తాను. కొంతమంది తనను మెచ్చని వారు కూడా దీనిపైన కూడా సోషల్ మీడియాలో రోజు తనపై ప్రచారం చేస్తుంటారని బండి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈటెల రాజేందర్నే డైరెక్ట్గా నేరు కూడా కౌంటర్ ఇచ్చేలా ఈటెల రాజేందర్ కూడా నేరుగా ఈ మాటలు తగిలేలా కూడా బండి ఇచ్చారు అంటూ కూడా మరొక వర్గం చెప్తున్నటువంటి సిచ్యువేషన్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి ఫలితాలు కొంత బీజేపీకి సంబంధించి ఇప్పుడిప్పుడే నేతల మధ్య ఒకవైపు విభేదాలు బయటపడుతుంటే గతం నుంచి చూసాం అటు ఎలక్షన్ టైంలో కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎక్కడ చూసినా సరే బండి సంజయ్ ఈటెల వర్సెస్ ఈటెల కూడా చాలాసార్లు జరిగింది. మొన్న జరిగినటువంటి హుజురాబాద్ ఇన్సిడెంట్స్కి సంబంధించి కూడా అక్కడ లోకల్ అభ్యర్థులకు సంబంధించి పంచాయతీ టికెట్ల విషయంలో కూడా చూసాం మనం. బండి సంజయ్ వీళ్ళు అక్కడ మాట్లాడిన అనంతరం ఈటెల కొంత వార్నింగ్ ఇవ్వడము దానికి సంబంధించి అది నేరుగా బండికి ఇచ్చారని చెప్పి కూడా పార్టీలో చర్చ జరిగినటువంటి సందర్భాలు కూడా చూసాం. మరొక వైపు ఈటెల రాజేందర్ కరీంనగర్ పర్యటనకి వెళ్ళి అక్కడ చేసినటువంటి దాంట్లో కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సైతం కూడా ఈటెల రాజేందర్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి వైనములు ఇవే ఈ ఇద్దరికి సంబంధించి ఒకే జిల్లాకు చెందినటువంటి నేతలు ఇటు ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పటికీ కరీంనగర్కు చెందినటువంటి నేత హుజురాబాద్ నుంచి కూడా చాలాసార్లు కూడా ప్రాతినిధ్యం వహించారు. అదే హుజురాబాద్ ఇప్పుడు బండి సంజయ్ యొక్క పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి వారిద్దరి మధ్య ఒక్క జిల్లాకు చెందినటువంటి నేతలు కూడా ఒకరికొకరు పడవస్తలేదు. మొన్న ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి ఏదైతే ఉందో ఈటెల రాజేందర్ ఆశించారు. బండి సంజయ్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ మరొకసారి కూడా బండి సంజయ్ అవుతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈటెలకు రాకుండా కూడా అడ్డుకున్నది కూడా బండే అంటూ కూడా ఈటెల వర్గాలు కొంతమంది చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ ఏ సందర్భం వచ్చినా సరే ఇద్దరు ఒకరికొకరు కూడా టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటూ కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేతల తీరు పట్ల ఇద్దరు తీరు పట్ల కూడా పార్టీకి కొంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు నేతల మధ్య ఎప్పుడైతే ఆధిపత్య పోరుంటుంది పార్టీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటూ కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి దీనికి తెర పడకపోతే మాత్రం డెఫినెట్గా పార్టీకి అల్టిమేట్గా నష్టం జరుగుతుంది.